సెప్టెంబర్ 9, 2023 ఈ రోజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా మర్చిపోలేని రోజుగా మనం చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇదే రోజున ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అప్పటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఉదయం 2:30-3 గంటలకి నంద్యాలలో పర్యటన ఉంటాయి. ఆయన్ని నిద్రలో బస్ చేస్తున్నటువంటి వ్యక్తిని అక్రమ అరెస్టు యావత్ తెలుగు జాతి కన్నీళ్లు పెట్టే విధంగా చేసుకుంది. మరి ఒక్కసారిగా ఈ 2 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఆనాటి పరిస్థితులు మరొకసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ ఒక్కసారిగా మనం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నిజంగా అప్పుడు రాష్ట్రం మొత్తం అల్లకల్లోల పరిస్థితులనే చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒక పక్కన, మరో పక్కన చూసుకుంటేనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క ఫ్లైట్లో, హెలికాప్టర్లో, రోడ్డు మార్గంలో ఎక్కడికక్కడ రోడ్డు మీద అర్ధరాత్రి బ్యారికేడ్లు పెట్టి ఆపినటువంటి పరిస్థితి. ఒక్క చంద్రబాబు నాయుడు గారికి పరామర్శకి ఎవరూ రాకుండా రాజకీయంగా ఒక సంక్షోభనే చెప్పుకోవాలి రాష్ట్రానికి సంబంధించి. మొత్తానికి ఆ పరిస్థితిలోకి వెళ్తే ఆనాటి జ్ఞాపకాల గురించి మీరేమంటారు? అది ఒక రకమైనటువంటి చీకటి అధ్యాయం వెంకట్. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు గారిని నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం, అక్కడి నుంచి ఆయన్ని బై రోడ్లో 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకెళ్లిన విధానం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత కనీసం అతనికి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఇవ్వకుండా 53 రోజులు ఆయన్ని ఇబ్బంది పెట్టిన విధానం అంతా తెలుగు జాతి మర్చిపోదు. ఆయన్ని పలకరింతాకి వెళ్తున్నట్టుగా అనుకుని పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరతామంటే ఆయన ఫ్లైట్ నేమో టేక్ ఆఫ్ అవ్వకుండా ఆఫ్ చేసింది. ఆ విధానం ఇక్కడి నుంచి ఆయన బయలుదేరితే బై రోడ్ లో జగ్గైపేట దగ్గర ఆఫ్ చేసి, పోలీసులు అంటే ఏం చేస్తారు లేడు, గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేస్తారు కదా, అలా చేసిన విధానం. ఓకే, దాంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్డు మీద పడుకుని కూడా నిరసన చెప్పవలసిన పరిస్థితి. ఇంకా అక్కడ తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతుంది అనే భయంతో ఇంకా ఆయనకి తీసుకెళ్లి మంగళగిరి ఆఫీసులో తీసుకొచ్చారు. నేను అంటుంది ఆ విధంగా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పక్కన లోకేష్ గారిని కూడా, అంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళని పెట్టినటువంటి మానసికంగా, శారీరకంగా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకమైనటువంటి శాడిజం చూపించాడు. చంద్రబాబు గారు అరెస్ట్ అన్నది ఒక పరాకాష్ట. ఎందుకంటే దేశంలోనే నాకు తెలిసి 145 కోట్ల మంది జనాభాలో ఒక 100 కోట్ల మంది తెలిసినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. చాలా మందికి కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ అందరికీ చంద్రబాబు అంటారు అనేక చోట్ల. ఏంటంది అంత సీనియర్ రాజకీయవేత్త దేశంలోని. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు దేశంలోని కొంచెం చరిష్మా ఉన్నటువంటి ఆర్టిస్ట్ అతను. అదే విధంగా అతను వస్తే ప్రజాదరణ ఎలా ఉంటుందో తెలుసు. అటువంటి వ్యతిరేకత వైజాగ్ ఎయిర్పోర్ట్ లో కూడా అంతే కదా. ఆయన బయటకు వచ్చి కనీసం అభివాదం చెప్తుంటే అభివాదం కూడా చెప్పకుండా అక్కడ పోలీసు వాళ్ళు 2 వైపుల పోలీసు కారెక్కి మరి అడవాడి చేసిన విధానం. ఆయన హోటల్లో ఉంటే హోటల్ నుంచి బయట రాకుండా 2 రోజులు ఉంచుతాం. అక్కడ ఉన్నటువంటి మా జనసేన నాయకులందరినీ అరెస్టులు చేయడం, ఇవన్నీ ఒక విధమైనటువంటి సాడిస్టిక్ మెంటాలిటీతో చేసినటువంటి విధానం అంతా కూడా ప్రజల్లో తట్టుకోలేపారు. చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇటు తెలంగాణలో ఐటీ సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు తెలంగాణలో ఎంత చేశారు ఆందోళన. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది రాజకీయంగా ఇంత కక్ష ధోరణి గతంలో ఎప్పుడూ లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఎంత వాదోపవాదాలు జరిగి, ఇన్ని రకాలుగా జరిగి ఎంత హుందాతనం ఉండేది. ఒక అసెంబ్లీలో కూడా ఏదైనా ఒక పొరపాటు మాట మాట్లాడితే వెంటనే వెనక్కి తీసుకునేవారు. ఈ మాట దొరికినందుకు అవతల వ్యక్తి బాధపడితే నేను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి క్షమాపణ చెప్పేవారు. ఓకే, చాలా హుందాతనం ఉండేది. ఆ హుందాతనం అంతా పోయి 2019-24 మధ్యన ఎటువంటి చిల్లర వ్యవహారం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి, అతనికి సంబంధించిన అందరూ కూడా అంటే చేతులారా అంటే ఈ సెప్టెంబర్ 9, 2023 అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి భస్మాసుర హస్తాలో తన చేతి తన పెట్టుకున్న రోజు ఇది నెత్తి మీద. ఆ రోజు ఆ పాత్రలానికి వెళ్ళిపోతానికి తొలడుగు పడింది ఇక్కడ ఈ రోజే. అంటే ఒకటండి, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, బంపరమారెడ్డి అధికారంలోకి వచ్చాడు 151 సీట్లతోటి. ఏమి చేయకపోయినా అతనికి ఎలాగా డెవలప్మెంట్ అంటే తెలియదు. కనీసం డెబిటీ అంటాడు కదా, బటన్ నొక్కి డబ్బులు వేసాను అంటాడు కదా, అలా బటన్ నొక్కి డబ్బులు వేసి ప్రశాంతంగా ఉండి ఎటువంటి కక్ష ధోరణి చర్యలు చేయకపోతే కొన్ని సీట్లు ఎక్కువ పెరిగి 11 సీట్లకి పరిమితం అయ్యేవాడు కాదు. కనీసం ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాడు కదా ప్రతిపక్ష నేత హోదా, ప్రతిపక్ష నేత అని, అది వచ్చింది. కానీ చేయడం మనిషిడు. ఇప్పుడు అమరావతిని కూడా అతను ఏం చేయక్కర్లేదు, అతను చేయలేడు కూడా. తనకు ఒక అంత ఆలోచన విధానం లేదు కాబట్టి దాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు. రాజధాని రైతులు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టకుండా ఉంటే చాలు. అతను మాట్లాడకపోయినా అది చేసుకుంటే ఎంత దారుణమైన చేశాడు. పోలవరం అంతే. అంటే మీడియా మీద కూడా 2430 అనే జీవో తీసుకొచ్చి వాళ్ళ గొంతు నొక్కాలనే పరిస్థితి. ఈ కక్ష ధోరణి చర్యలు చేయకుండా సైలెంట్ గా ఉండి ఏదో ప్రజల దగ్గర ట్యాక్సుల్లో డబ్బులు వసూలు చేయడం, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసి అదే పాలనట్టుగా ఏదో బిల్డప్ ఇచ్చి అలా కూర్చుంటూ సరిపోయేది. ఏదో ఆలోచన వచ్చింది, ప్రజలకు కొంచెం 4 సీట్లు ఎక్కువ ఇచ్చేవారు. అంటే చేతిలో రాగా అతని పతనానికి అతను నంది పలుకున్నాడు. అతను ఎవరో ఓడించలా, అతనే ఓడిపోయాడు. అతనే నెత్తి పెట్టుకున్నాడు. భస్మాసుర హస్తం జగన్మోహనుడు, భస్మాసుర హస్తం అతను నెత్తి పెట్టుకున్నాడు. నేంటుంది అతన్ని నిజంగా 4 కాడిమోసారు రాజకీయంగా. జగన్మోహన్ రాజకీయంగా కాడిమోసింది 4: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, 4వది అమరావతి రైతులు.
నలుగురు కలిసి మోసేశారు. ఎందుకంటే ఈ నలుగురిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ఒక పక్కన అమరావతి రైతుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, అమరావతిని అయితే ఎంత దారుణమైన మాటలు మాట్లాడారండి. అది శ్మశానం అన్నారు, ఏడారన్నారు, రకరకాలుగా అన్నారు. రోడ్లు వాళ్ళందరినీ ఆర్టిస్టులు అన్నారు, బూటుకాలతో తన్నిచ్చారు, మహిళలను తన్నించారు, రోడ్డు మీద లాగారు, జుట్లు కొట్టించారు. ఇన్ని రకాలుగా మానసిక ఆనందం పొందాడు, అంత రాక్షస ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి. మరి తట్టుకోలేకపోయింది తెలుగు సమాజం. ఎందుకంటే గతంలో తన 151 స్థానాల నుంచి ఒకేసారి 11 స్థానాలకి ఎందుకు తెచ్చేసారు అంటే ఒక భయం. ఇటువంటి వ్యక్తి ఉన్నాడా మన తెలుగు రాజకీయాల్లో చూశారు. అదేవిధంగా కుటుంబానికి కూడా మాట్లాడితే నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అవ్వ, తాత అంటాడు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకే చేయలేదు న్యాయం. తల్లిని కూడా బయటకి ఎండేశాడు. చెల్లేమో చేదైపోయింది. తన గురించే కదా పాప కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి న్యాయం చేయని వ్యక్తి బయటకు వచ్చి బయట ఆడవాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు? పైగా వాళ్ళ మీద కేసులు పెట్టాడు. మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఏదో వంశాంకురం అన్నట్టుగా అటువంటి సంక్షేమ పాలన తీసుకొస్తానని చెప్తా ఉంటాడు. అదే రాజశేఖర రెడ్డి గారిని కూడా ఏవన్ కేసులో పెట్టాడు, షార్ట్ షీట్లు ఏవన్గా పెట్టాడు. అంటే అతనికి అధికార దాహం, ఆ సీఎం కుర్చీ, అది తప్ప అతనికి ఇంకోటి కాదు. ఇంకా తల్లి, చెల్లి, మానవత్వాలు ఇంకేం ఉండవు అతనికి. ఆ కుర్చీలో కూర్చుంటే చాలు. ఆ కూర్చున్నాడు ఆయన. అది యాక్చువల్గా ఏమైందంటే 2019లో ప్రజలు నమ్మారు. ఏమో ఆ తండ్రిలాగా ఏమైనా సంక్షేమ పాలన చేస్తాడా ఏమో అని చెప్పేసి నమ్మారు. కానీ నమ్మినందుకు దడదలాడించాడు ప్రజల్ని. ఇంకెప్పుడు భవిష్యత్తులో కూడా ఓటేసే ముందు ఎటువంటి వ్యక్తులకి ఇవ్వాలి అని ఆలోచన తెప్పించాడు. మరి ముఖ్యంగా ఒక ఛాన్స్ అయిన బ్యాచ్కి. ఎందుకంటే ఒక మంచి పని చేశాడు. ఓటేసే ముందు జాగ్రత్త, మన కులపోడను, మన మతాన్ని ఆచరిస్తున్నాడనో, లేకపోతే మన ప్రాంతం ఓడనో ఏదన్నా ఇటువంటి ఆలోచనలు పెట్టి ఓటేస్తే నీ ఓటుకి విలువ ఎలా ఉంటుందో అనేది జగన్మోహన్ రెడ్డి తెలిసి వచ్చేలా చేశాడు. అది ఒకందుకు మంచిదైంది. రాష్ట్రం అయితే నాశనం అయిపోయింది, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని బాధపడుతున్నాం, కానీ నిజంగా అతని చర్య ఒకందుకు మంచిదైంది. ఈ రోజున మనకి కూడా అతని నిజమైన విశ్వరూపం అంటే బయటకు వచ్చింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు కదా వెంకట్. ఆర్థికంగా ఇన్ని లక్షల కోట్లు, 10,000 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పులు చేసేసి, అమరావతిని నాశనం చేసి, పోలవరం నాశనం చేసేసి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊసెత్తకుండా రైతులు రోడ్డు మీద పడేసి, టీచర్లు తీసుకెళ్లి మద్యం షాపుల ముందు కాపలా పెట్టి, అంటే ఒక రకంగా కాదు అన్ని రకాలుగా మాట్లాడితే నేను జనవరి 1 నల్లా ఉద్యోగుల క్యాలెండర్లు ఇచ్చేస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్లు ఇచ్చేసేవాడు. అతని చేష్టలకే తిరుపతి దేవస్థానం సెట్టింగ్లు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పెట్టుకుని సెట్టింగ్లు వేసుకునేవాడు. అంటే పక్కన ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వెళ్ళేవాడు. అసలు మాఫియా డాళ్ళు కట్టుకున్నట్టు అతని బిల్డింగ్ చూసారా? ఆ చుట్టూ ప్రహారీలు వేసుకుని ఏం పీకాడని, ప్రభుత్వ సొమ్ములు మళ్ళీ అలా కాదు ఏం చేశాడని 900 మంది సెక్యూరిటీయా అంతమంది పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల మాటను దాక్కుంటూ వెళ్ళాడు. మాకు అర్థం కాదు ఇది ఇతను ఏదో చేసేసినట్టు, ఇతనికి ఏదో మాఫియా నుంచో లేదా నక్సలైట్ల నుంచి ఏదో ఒత్తిడి ఉన్నట్టుగా. ఏం చేశాడని అంత దాక్కున్న వ్యక్తి ఎలక్షన్స్కి ముందేమో అధికారంలో లేనప్పుడేమో ప్రజల్లోకి తిరుగుతూ ముద్దులు పెట్టుకున్న వ్యక్తి అధికారంలోకి వచ్చి పరదల మాటను దాక్కుంటూ వెళ్ళాడు. ఈ రోజున అతను 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు కూర్చోబెట్టి ఈ రోజుకైనా మార్పు వచ్చిందా? మార్పు రాలా. నేను ప్రతి ఇంటికి న్యాయం చేశాను, ప్రతి ఇంటికి న్యాయం చేస్తే ప్రతి ఇంట్లో నేను ఎందుకు బయటకు పెట్టారు చెప్పడం. నేను అంటే లిక్కర్ స్కామ్, ఇప్పుడు వస్తుంది లిక్కర్ స్కామ్ గురించి అనేక కేసులు ఉండాలి అంటే దాంట్లో లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ గురించి కూడా మేము అద్భుతంగా ప్రైవేట్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ సహాయంలో పెట్టాం. అద్భుతమైనటువంటి పాలసీ అది. మరి ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు ఏంటి, దొరుకుతున్న సొమ్ము ఏంటి, ఇవన్నీ ఫ్రాంకా ఏంటంటే రిలీజ్ చేస్తారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అంచెరెడ్డి వెంకటేష్ నాయుడు గారిని పెట్టి 11 కోట్లు పెట్టి ఏమైనా ఫ్రాంకింగ్ అటువంటి ఆయన చేశారా అంటే ఒక పక్కన వరుసగా దొరుకుతున్నారు. వరుసగా బయటకు వస్తున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు ఏదో జాంబియాలో పెట్టుబడులు పెట్టారంట, అది కూడా బయటకు వస్తుంది. ఏంటంటే రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా విధ్వంసం చేయాలో అన్ని రకాలుగా విధ్వంసం చేసిన వ్యక్తి ఏంటంటే కరెక్ట్గా 2 సంవత్సరాలు ఇదే రోజు కొరుగుతో గోక్కుంటారంట చూసారా, అలాగే గోక్కున్నాడు. అసలు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏంటంటే అసలు ఎంత దారుణం అన్నమాట. అతన్ని తీసుకెళ్లి కనీసం ఎవరిని మాట్లాడించకుండా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని పలకరించి బయటకు వచ్చి ఆ రోజునే కదా రాష్ట్ర రాజకీయాల్లో పునాది. అసలు ఈ కూటమి కట్టడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంతే, జగన్మోహన్ రెడ్డి అటువంటి మనస్తత్వం లేకుండా, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా మామూలుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే పొత్తు కోసం ఆయన ప్రయత్నం చేశాడా? అంతే, అతని వల్లే పొత్తు ఏర్పడింది. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదనే భావన కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దాంతో ప్రజలు కూడా ఏం చేశారు, వామో మీరు అందరూ కలిస్తేనే మంచిది, ఆ దుర్మార్గం ఎదుర్కోవాలంటే మీరు అందరూ కలవాలి, కలిసి ప్రయాణం చేయండి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. అంటే ప్రజల అభీష్టం మేరకు జగన్మోహన్ రెడ్డి చర్యలు చూసి కూటమి ఏర్పడింది. ఈ రోజు అద్భుతమైనటువంటి 164 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే నేంటే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి తింగర చర్యలలో, కక్షదారుడు చర్యలలో
పిచ్చ చర్య అనాలో ఒక విధమైనటువంటి శాడిస్ట్ చర్య అనాలో తెలియదు కానీ చేసేయడం కొంతకు మంచిదైంది. రాష్ట్రంలో ఈ రోజున అత్యద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరగడానికి ఒక పునాది పడింది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఆ రోజు సమాధి కూడా ఈ రోజు ఇటుక పేర్చబడింది. అంటే ఎప్పటికైనా అతనిలో మార్పు రాలేదు. అది నేను అంటుంది ప్రతిపక్ష నేత కావాలి అది కావాలి ఇది కావాలి అంటాడు కానీ ప్రజలు ఏమన్నా దాన్ని ఎవరికి ఇస్తారో, ఏమన్నా స్పీకర్ గారికి అధికారం ఉంటుందా, ముఖ్యమంత్రికి ఉంటుంది, ఎవరికి ఉంటుంది? రాజ్యాంగం దాని విధులు నాకు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం తెచ్చి నన్ను తీసుకెళ్లి కలెక్టర్గా చేస్తాడా? అదే కదా, దానికి ఒక విధానం ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అంతే తప్ప. అంటే అంటుంది ఒక విధమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నాడు జగన్మోహన్. ఇప్పటికే మారలా. చిత్రం ఏంటంటే కొంతమంది అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు అంటే ఎందుకు వస్తాడు? ఏం మార్పు వచ్చిందని వస్తాడు అతను? అతనిలో మార్పు రాదని భయపడే కదా ప్రజలు ఓట్లు వేశారు. అటువంటిది మళ్ళీ ఏ విధంగా మార్పు వస్తే నేను చేసి తప్పు చేశాను, తప్పు సరిదిద్దుకుంటానని అతను నోటంటే ఎప్పుడూ రాలేదు. ఇప్పటికే ప్రజలే తప్పు చేశారంటాడు. కాబట్టి నేను అంటుంది ఏది ఏమైనా ఇది ఒక రకమైనటువంటి చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. 2023 ఈ సెప్టెంబర్ 9న జరిగినటువంటి కారణాలకు తెలుగు ప్రజలందరూ కూడా దడదలాడిపోయారు. అసలు ఇటువంటి వ్యక్తి అధికారంలో ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారు చూడండి బయటకు వచ్చిన తర్వాత ట్వీట్ కూడా అద్భుతంగా చేశాడు ఆయన. నేను ఇటువంటి లెక్క చేయను నా రాజకీయ జీవితంలో, నేను ప్రజల తరపున ఉంటాను, ప్రజల కోసం ఉంటాను, ఈ వయసులో నేను ఇబ్బందులు పెట్టాను, నేను పట్టించుకోను అని చెప్పేసి ఆయన అన్నాడు. నిజంగా ఆయన కక్షదోరణ చర్యలు తీసుకుని ఉండుంటే వీళ్ళకి జరిగిన అవమానాలకి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి జైలు వేయాలి. ఏదో ఎన్ని కేసులు ఉన్నాయి కానీ అలా చేయట్లేదే. ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఎలా జరగాలి అలా జరగాలని చెప్పేసి దర్యాప్తు సంస్థలకి, పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి స్వేచ్ఛాయుతమైన వాతావరణం కల్పించారు. నిజమైన చట్టబద్ధ పాలన చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కక్షదోరణ చర్యలు చేయలేదే. మాట్లాడితే మా మీద కక్షదోరణ చర్యలు తీసుకుంటున్నారు, కొట్ట ప్రభుత్వం రెడ్ బుక్ అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారు. కానీ నిజంగా అది చేసి ఉంటే వీరందరూ మీరు బయట తిరిగేవారా? ఈరోజు చాలా మంది లోపల అనుకోండి, మిగతా బయట ఉన్న వాళ్ళు కూడా లోపల ఉండేవారు. అలా జరగట్లేదు. మా మీద కూడా ఒక అపవాదు, కూటమి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళందరూ బయట తిరుగుతున్నారు. ఇంకాను చూడండి పేరుని వీళ్ళంతా కనపడుతున్నారు కదా, కొడాలని, రోజా, అంబటి, వీళ్ళంతాను దూరం పొడి వీళ్ళందరూ కనపడితే వీళ్ళ చర్యలు తీసుకుంటే మా మీద నింద ఉంది. కానీ మేమేమంటున్నాం, చట్టపరంగా ఎంతవరకు తీసుకోవాలి చర్యలు అంతవరకు మనం తీసుకుంటాం, మిగతాదంతా వ్యవస్థలు చూసుకుంటాయి అన్నటువంటి విధానం చూస్తున్నాను. ఇదేమన్నా వెంకట్ ఖచ్చితంగా ఇది గుర్తు చేసుకోవాలి. మనం దీపావళి జరుపుకుంటున్నాము అంటే నరకాసురుడిని గుర్తు చేసుకుంటారు కదా. అవును, అందుకని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. అటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పుట్టకూడదు, పెరగకూడదు అని. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.